హాయ్ అండి, ఎప్పట్లా కాకన్నా వెరైటీగా మటన్ బిర్యానీ చేసుకుందామా? బిర్యానీ నచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దామా? ముందుగా మటన్ వేసుకోవాలి. మటన్ బాగా శుభ్రంగా కడుక్కొని బిర్యానీలోకి సరిపడా పీసులు కొంచెం పెద్ద పీసులు కట్ చేసుకోవాలండి. అందులో ఒక ఉల్లిపాయకి 4 ముక్కలుగా కట్ చేశానండి. కొంచెం పెద్ద ముక్కలు, కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాను. ఒక 4 ఉల్లిపాయలు కట్ చేశాను. అలాగే టమాటాలు కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయకి సగంగా కోసానండి, కట్ చేసి వేసాను. బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, ఎప్పట్లా బిర్యానీలో మనం వేస్తాం చూడండి, బిర్యానీ పువ్వు వేసుకోవాలి. ఆనాస్ పువ్వు ఒక 2 రెబ్బలు వేసుకోవాలండి. ఆనాస్ పువ్వు, గడ్డుప్పు 1 స్పూన్ ఉంటుందండి. గడ్డుప్పు వేసుకున్నాను. పెద్ద స్పూన్తో 1 స్పూన్ ఉంటుంది. ఇప్పుడు మటన్ ఉడకడానికి అందులో కొంచెం నీళ్లు వేసుకోవాలి. అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి. కిందకి పైకి మొత్తం బాగా కలుపుకొని, కలిసిపోయింది కదండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇలా చేసుకునే దీనికి వైట్ మటన్ బిర్యానీ కూడా అంటారండి. దీనికి చాలా ఏరియాలో ఇలా చేసుకుంటే వైట్ మటన్ బిర్యానీ అని అంటారు. 3 విజిల్ అయిపోయండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుందాం. మూత తీసుకున్నాక ఇప్పుడు అందులో మటన్ ఉడికింది కదా, మటన్ పూర్తిగా బాయిల్ అవ్వకూడదండి, హాఫ్ బాయిల్ అవ్వాలి. అవ్వండి అలాగా. ఇది ఇప్పుడు మనం మటన్ని ఒకవైపు, వాటర్ ఒకవైపు తీసుకోవాలి. చూడండి ఇలా. అది మళ్ళీ మనం బిర్యానీలో దమ్ పెడతాం కదా. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని తీసుకోవాలి. వాటర్ని మటన్ని వేడి చేసుకోవాలండి. మటన్ మొత్తం ఎంతని చెప్పలేదు కదండి, స్టార్టింగ్లో మర్చిపోయాను. 1/2 kg మటన్ తీసుకున్నానండి నేను. ఇలా మటన్ వాటర్ సపరేట్ చేసుకొని వేరే ఉంచుకోవాలండి. వాటర్ కూడా అవసరం ఉంటుంది, వాటర్ పడేయవద్దు, వాటర్ కూడా పక్కన పెట్టుకోండి. ఈ వాటర్ని నెక్స్ట్ బిర్యానీ చేసుకునేటప్పుడు అందులో యాడ్ చేస్తామండి. అదే కుక్కర్ మళ్ళీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక బిర్యానీ ఫ్లేవర్ కోసం మళ్ళీ కొంచెం బిర్యానీలో వేసుకునే దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, బిర్యానీ పువ్వు వేసుకోవాలండి. చూడండి కిందకి వచ్చి చూడండి. ఆల్రెడీ వేసుకున్నాం కదా, మటన్ బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం కదండి, అందుకనే కొంచెంగా తీసుకున్నాము జస్ట్ ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 5 మిరపకాయలు ఈ నీళ్ళలో కట్ చేసి వేసాను. చిన్న ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు ఈ నీళ్ళలో కట్ చేసి వేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఉల్లిపాయలు తాలింపుని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి బ్రౌన్ కలర్ అయ్యాయి, గోల్డెన్ కలర్ లో వచ్చాయి ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగేటట్టు ఒక 5 మినిట్స్ లాగా వేపాలండి. ఆ అల్లం వెల్లుల్లి పచ్చి పోయి మంచి స్మెల్ వచ్చేలాగా వేపుకోవాలి. కొంచెం సాల్ట్ అందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇందాకలు మనం ఉడికించిన మటన్ పక్కన పెట్టుకున్నాం కదా, అది అందులో వేసుకోవాలండి. ముక్కలు అన్నీ బాగా కలిసేలా వేపుకునేక ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు మటన్ వాటర్ వేసుకుందాం. తర్వాత బియ్యం వేసుకోవాలి. అందులో ముందుగా బియ్యం నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ ముందుగా ఒక 1/2 గంట ముందు నానబెట్టుకోవాలి. బిర్యానీ స్టార్ట్ చేసే ముందే బియ్యం కడిగేసి నానబెట్టుకొని బిర్యానీ స్టార్ట్ చేస్తే ఇవన్నీ అయ్యేసరికి, ప్రాసెస్ అంతా అయ్యేసరికి సరిపోతుందండి నానడం. వేరే టైప్స్ ఆఫ్ బిర్యానీలో మనం ముందు మటన్ని మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1/2 గంట ఉంచి తర్వాత బిర్యానీలో వేస్తాం కదండి. కానీ వైట్ బిర్యానీలో అదేం ఉండదు, డైరెక్ట్గా వేసేసుకోవాలి. డైరెక్ట్గా మీకు ఇందాక చూపించేలాగా మటను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసి ఇలా చేసుకోవాలి. ఇంతకు ముందు చూపించే వీడియోస్లో, షార్ట్ వీడియోస్లో చాలా రకాల బిర్యానీలు చేశానండి నేను. కానీ అలా కాకుండా ఇది వేరే టైప్ అండి. దీన్నే వైట్ బిర్యానీ అంటారు. దీంట్లో ఎక్కువ మసాలా, ఎక్కువ స్పైసెస్ కూడా ఎక్కువ యూజ్ చేయరు, లైట్గా ఉంటుంది. మీకు ఇంతకు ముందు మటన్ బిర్యానీ చేశానండి, స్టార్ట్ వీడియోలో పెట్టాను. మీకు అది కూడా కావాలంటే మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని మనం మటన్లో సాల్ట్ వేసుకున్నాము, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చూసుకోండి. చాలకపోతే మళ్ళీ మీకు తగినంత మీ టేస్ట్ పరంగా మీరు సాల్ట్ వేసుకోవచ్చు. లాస్ట్లో కుక్కర్ మూత పెట్టే ముందు కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసి తెరులుతుంది కదా, మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్నాక ఒక 3 విజిల్స్ రానియండి.
3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయండి కుక్కర్. ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు మనం డైరెక్ట్గా వేయించుకుంటాం, కానీ ఇదేంటంటే మనం మటన్ ఉడికించి దాని వాటర్ని ఉడికే వాటర్ వేస్ట్ చేయకుండా మళ్ళీ బిర్యానీలో వేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా దాని ఫ్లేవర్ అంతా పడుతుందండి రైస్కి. చాలా టేస్ట్ అనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీరు కామెంట్స్ నా ఛానల్లో లైక్ చేసి చెప్పండి, కామెంట్ చెప్పండి. ఏమైనా కామెంట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం 3 విజిల్ అయిపోయాయి కదండి. 3 విజిల్ అయిపోయాక వావ్, సూపర్ స్మెల్ అండి, చాలా బాగా అనిపిస్తుంది. అంతా ఒకసారి మంచిగా కింద నుంచి పైకి కలుపుకోవాలి. చూడండి, చక్కగా మటన్ ఫ్లేవర్ అది చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. టేస్ట్ కూడా అలాగే బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో టేస్ట్ చెప్పండి, కామెంట్ చేయండి నాకు. ఆల్రెడీ ఇందులో నేను ధనియా పత్త వేసాను. మీకు ఇంకా ఇష్టం బాగా నచ్చితే వేసుకోండి, పైనుంచి కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇది ఆప్షనల్ అండి, కాకపోతే మాకు చాలా బాగా ఇష్టం. ఈ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టపడతాం, మా ఇంట్లో అందరూ నచ్చుతారండి, అందుకని నేను వేసుకున్నాను పైనుంచి. మీకు మాలాగా ఇష్టమైతే వేసుకోవచ్చు. చూసారా బిర్యానీ ఎంత బాగా తయారైందో? ఎలాగుందో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను.